పెద్దలు కొమ్మినేని గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, సోదరి సోదరులారా, ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి పోయినా కూడా ఒకే చర్చ, ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక హోదా కావాలనేటువంటిది ఈ రాష్ట్రం యావత్తు కూడా నినదిస్తున్నటువంటి నినాదం ఇది. ఈరోజు మన పార్థ గారు మాట్లాడేటప్పుడు చెప్తా ఉన్నాడు, హోదా వస్తే నాకు కూడా సంతోషమే అంటే, వెంకయ్యనాయుడు గారు చెప్తున్న దాంతో పార్థ గారు కూడా కన్విన్స్ కాలేదనేటువంటిది అర్థమవుతా ఉంది. అంటే వాళ్ళే కాదు, చాలామంది ప్రైవేట్ టాక్లో కూడా ప్రత్యేక హోదా ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడాన్ని ఎవరు కూడా సమర్థించడం లేదు. మరి ఈరోజు వెంకయ్యనాయుడు గారు బాగా పోరాడారని చెప్తున్నాడు. ఓకే, పోరాడారు, అప్పుడు పోరాడారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు. ఆయన ద్వంద్వ ప్రమాణాలు లేకపోతే రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారనే ప్రజలకు ఆగ్రహం. లేకపోతే వెంకయ్యనాయుడు గారి పైన వ్యక్తిగతంగా పెద్ద కోప్పడాల్సిందేం లేదు. బీజేపీ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా వెంకయ్యనాయుడు గారిని ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారంటే ఆయన మాట తీరు అవన్నీ కూడా ఈరోజు దాన్ని మారాయి. ఈరోజు ఇంత ఆగ్రహం కనపడుతుంది. ఇదేం పార్థసారథి గారి మీద ఆగ్రహం కాదు, ఇది రాష్ట్రం విభజన చెందిన తర్వాత, హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఏమాత్రం కూడా పరిశ్రమలు లేనటువంటి పరిస్థితి. ఒక్క వైజాగ్ తప్ప ఎక్కడ కూడా ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిశ్రమలు లేవు. రాష్ట్రంలో 1,40,00,000 మందికి పైగా ఈరోజు ఉపాధి కోసం అలమటిస్తూ ఉన్నారు. నిన్న కానిస్టేబుల్ ఉద్యోగం ఇంటర్వ్యూస్ జరిగితే దాదాపు పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగం భర్తీ కాల, తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి వాళ్లకు ఈ ప్యాకేజీ వల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పే ధైర్యం బీజేపీకి కానీ టీడీపీకి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పరిశ్రమలు రావనేటువంటిది అర్థమవుతా ఉంది. వైజాగ్లో జరిగింది సమ్మిట్, 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అదేవిధంగా ఎలక్ట్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు దావోస్ అంటాడు, సింగపూర్ అంటాడు, చైనా అంటాడు, ప్రపంచంలో అన్ని చోట్లకు పోతా ఉన్నాడు. కానీ నేను అడుగుతున్నా, ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమైనటువంటి పరిశ్రమైనా ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రావటంలా? ఈరోజు నీకు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నగరం, ఇటువైపు బాంబే, ఇటువైపు మెడ్రాస్, ఇటువైపు బెంగళూరు, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇన్సెంటివ్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచమంతా కూడా చక్రాలు కట్టుకొని తిరిగినా కూడా ఒక్క పరిశ్రమ వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా వల్ల ఏం ఉపయోగం అని చెప్పి అడుగుతా ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేకపోతే తెలుగుదేశం మంత్రులు వీళ్ళందరూ కూడా, అనేక మంది రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా పెట్టుబడులు ఎందుకు కొండ ప్రాంతాల్లో సగం రోజులు జీవించే పరిస్థితి కూడా లేనటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఎందుకు పెట్టుబడులు పెడతా ఉన్నారనేటువంటిది ఈ పార్లమెంట్ సెషన్లోనే మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. త్యాగి గారు అడిగినటువంటి ప్రశ్నకు ఈ యొక్క రాయితీలు, ప్రోత్సాహాల ఫలితంగా ఏం జరిగిందనేది ఈ ఏడాది మార్చిలో సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్లో 13 సంవత్సరాల్లో దాదాపు 10,864 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి, 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పరిశ్రమల ద్వారా 128,443 మందికి ఉద్యోగాలు లభించాయి. దాని అర్థం 68 లక్షల జనాభా ఉన్న హిమాచల్లో ఈ హోదా కారణంగా 2% మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించినట్టే. అదేవిధంగా ఉత్తరాఖండ్ గురించి కూడా చెప్పిందాము. 13 సంవత్సరాల్లో 30,224 పరిశ్రమలు ఏర్పడాయని చెప్పింది. వీటికి 35,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు, 2.5% మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పాయి. మరి అందుకనే ఈరోజు ప్రత్యేక హోదా గురించి అలమటిస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రం. అట్లాంటి పరిశ్రమలు రావాలా, అట్లాంటి రాయితీలు రావాలా, అట్లాంటి ఇన్సెంటివ్స్ రావాలా, అట్లాంటి సబ్సిడీలు రావాలా, వాటి వల్ల మాకేమైనా ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశ. పరిశ్రమలతోనే అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రం స్వరూపమే మారిపోతుంది. ఒక్కొక్క జిల్లా
ఈరోజు ఒక్కొక్క పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు వీళ్ళు హోదా వల్ల ఏం లాభం అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఆయన ఈరోజు లీడ్ చేయాల ఈ రాష్ట్రాన్ని అంతా కూడా. ఇంత ఏకాభిప్రాయం, ఇంత యునానిమిటీ ప్రత్యేక హోదా మీద ఉన్నంతగా ఏ సమస్య మీద కూడా రాలా. మరి మీకు హోదా వల్ల లాభం లేకపోతే 2 సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించి ఎందుకు తీర్మానం చేసినట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శాసనసభ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోల్లో ఊరూరు ఎందుకు హోదా గురించి అంతగా చెప్పారని అడుగుతా ఉన్నా. 8వ తేదీ అసెంబ్లీ జరగబోతా ఉంది. 7వ తేదీ అర్ధరాత్రి పూట ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, ఎందుకు స్వాగతించాల్సి వచ్చింది? 7వ తేదీ అర్ధరాత్రి వరకు పైన ఫైనాన్స్ మినిస్టర్తో చర్చలు, దీంట్లో ప్రధానమైన క్యాబినెట్ మినిస్టర్ పాల్గొండు, 3 నాయుళ్ళు కలిసి ఈ రాష్ట్రం పైన హోదా లేదని చెప్పేస్తారు. అర్ధరాత్రి పూట చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ గారు దేశంలో లేరు, పోనీ కనీసం చట్టబద్ధత కల్పించమని అడిగేదానికి కూడా సమయం లేకుండా పొద్దున అసెంబ్లీ జరుగుతూ ఉంది. 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత అసెంబ్లీ పొద్దున జరగబోతా ఉండగా అర్ధరాత్రి పూట్ల మీరెట్టా ప్రత్యేక హోదా వద్దనేటువంటి విషయంలో ప్యాకేజీకి స్వాగతం పలుకుతారని చెప్తాను. ఒకే ఒకటి చివరిగా చెప్పేది, వీటన్నింటి వెనక నిజంగా రేవంత్ రెడ్డి కేసు వచ్చినప్పుడు అనుకున్నాం భలే ఇరికిచ్చినాడని చాలా సంతోషపడినాం. కానీ ఈరోజు బాధ అవుతా ఉంది. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి కేసు ఓటుకు నోటు కేసు ఈ రాష్ట్రాన్ని ముంచింది. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉండాల్సిన మనం రాత్రికి రాత్రే పెట్టబడ సర్దుకొని 2 ఏళ్లలోనే పోయేటువంటి పరిస్థితి రావడానికి ఈరోజు ఓటుకు నోటుకు కేసు కారణం కాదని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా దీంట్లో రాజీ కుదుర్చినటువంటి కేంద్ర పెద్దలు బ్లాక్మెయిలింగ్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లొంగుతా ఉన్నాడు. ఆయన చేసిన అవినీతి అక్రమాలపైన ఈరోజు సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి భయంతోనే రాష్ట్రంలో రాజకీయంగా చంద్రబాబు పోరాడితే తిరుగులేని నాయకుడు అవుతాడు. అయినా సరే తన రాజకీయ దీన్ని కూడా ఈరోజు పక్కన పెట్టి తన వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు రాజీపడి ప్రత్యేక హోదా విషయంలో సరెండర్ కావడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా అంగీకరించడం లేదు. అందుకనే ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పడం మానుకొని దిగి రావాలా. ఈరోజు రాష్ట్ర ప్రజల మనోభావాల్ని, ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రత్యేక హోదా మా హక్కుని గర్జిస్తున్నటువంటి వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోవాలి తప్ప ఈ పోరాటం చేస్తే జైల్లో పెడతాం, మా ఎంటొస్తే జైలుకు పోతారంట. ఆయన ఎంట పోతే దొంగ పని చేసినా కూడా ఎట్లా తప్పించుకోవాలో నేర్పిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన మీటింగ్లకు రమ్మంటా ఉన్నాడు స్టూడెంట్స్ని. అందుకనే దీనిపైన మనం అందరం కూడా భవిష్యత్తులో పోరాడతాం. వాళ్ళు ఒంటరైపోయినారు. వాళ్ళకి ఇంకా బీజేపీకి కానీ టీడీపీకి కానీ రాష్ట్రంలో యువతరం అంతా కూడా వాళ్ళకి పుట్టగతం లేకుండా చేస్తా అనేటువంటి దాంతో మనం ముందుకు పోతామని చెప్పి నేను కోరుతాను.